అంటే మొత్తం అంటే టూ మచ్ ఆఫ్ ఇది అన్సోల్డ్ ఇన్వెంటరీ అయిపోయింది. ప్రాజెక్టులన్నీ కూడా ఇప్పుడు ముందే అమ్మేసి ఇప్పుడు తర్వాత లాంచ్ చేసిన తర్వాత అది మెల్లిగా ఇప్పుడు కొత్త లాంచెస్ లేవు అనమాట, కొత్తగా స్టార్ట్ చేయాలనుకుని లేవు. అంటే చాలా కారణాలతోటి హైదరాబాద్లో అన్సోల్డ్ ఇన్వెంటరీ పెరిగిపోవటం, అంటే అమ్మాల్సిన ఈ చాలా ఎక్కువైపోవటం, అంటే డిమాండ్ సప్లై గ్యాప్లో డిమాండ్ ఉండేదానికన్నా సప్లై చాలా ఎక్కువైపోయింది, అదొక కారణం ఉంది. ప్లస్ ఈ బయట నుంచి ఎన్ఆర్ఐస్ నుంచి వచ్చే డబ్బులు కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు, ట్రంప్ ఎఫెక్ట్, ఇంకా ఇతర అక్కడ నుంచి వచ్చేటటువంటి మన దగ్గరికి యూఎస్ నుంచి వచ్చేటటువంటిది లేదా ఇతర దేశాల నుంచి వచ్చే రెమిటెన్సెస్ కూడా చాలా తగ్గిపోయినాయి, అది తగ్గటము. ప్లస్ ఇక్కడ ఈ ఇంట్రెస్ట్ రేట్స్ దాన్ని పెరగటం, ఇట్లా అన్ని చాలా ఫ్యాక్టర్స్ కూడా, చాలామంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి చాలామందికి ఉద్యోగాలు పోతున్నాయి అనేటటువంటిది ఇది. సో ఇట్లా అంటే ఇవన్నీ కలిపి మా ఖాతాలో వేసేసారన్నమాట. వేసేసి అంతా హైడ్రానే, అంటే పాపాల భైరోడ్ అంటారు చూసారు, అన్ని పాపాలు మేమే మోయాల్సి వస్తున్నాం, ఎవడు ఏం చేసినా మేమే మా నెత్తినే వేస్తున్నారు, ఇది జరుగుతుంది. మరి ఆ లెక్కన ఖమ్మంలో హైడ్రా లేదు, లేకపోతే వరంగల్లో లేదు, అక్కడ కూడా మరి రియల్ ఎస్టేట్ స్తబ్దతగా ఉంది, ఎందుకు ఉందనేది చూడాలి కదా. సో ఇవన్నీ అంటే హైదరాబాద్ వరకే హైడ్రా పనిచేస్తుంది, బట్ ఇవన్నీ కూడా అంటే వేరే సిటీస్లో ఎందుకు తక్కువ అవుతుంది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ తీసుకొని చూడాలి. జస్ట్ అంటే ఇవన్నీ బ్లేమ్ గేమ్ నడిచింది, ఇది రియల్ ఎస్టేట్ పెరిగింది ఇది పడిపోయిందని. అండ్ రియల్ ఎస్టేట్ అనేది కూడా ఏంటి, ఇప్పుడు ఆలోచన చేస్తే రియల్ ఎస్టేట్, వాట్ ఈజ్ రియల్ ఎస్టేట్ అంటే స్క్వేర్ ఫీటు 10,000 15,000 ఇంటికి చేసి అది రియల్ ఎస్టేట్ అవుతుంది. జనాలకు అందుబాటులో ఉండాలి, సామాన్యుడు కొనేటటువంటి పరిస్థితులు ఉండాలి. ఒక మామూలు మిడిల్ క్లాసో దిగువ మిడిల్ క్లాస్ వాడికి అందుబాటులో ఇల్లు ఉండేది అనేది, ఇల్లు ఈజ్ ఎ బేసిక్ థింగ్ అన్నమాట. సో మనం రోటీ కపడా ఆర్ మకాన్, షెల్టర్ ఈజ్ వెరీ బేసిక్ నీడ్. బేసిక్ నీడ్ నువ్వు 10,000 15,000 చేసి రియల్ ఎస్టేట్ పెరిగిందంటే, రేట్లు పెరిగితే రియల్ ఎస్టేట్ కాదు, విస్తృతమైన ఇది జరగాలి, నీకు మార్కెట్ ఉండాలి అండ్ దానికి డిమాండ్ రావాలి, ఆ విధంగా జరగాలి తప్పగానే. అంటే అసలు బేసికల్గా ముందు ఆ రేట్లు పెరిగితే కనుక రియల్ ఎస్టేట్ అని అంటాం కాదనమాట. మంచి తగ్గి అందరికి అందుబాటులో వచ్చి అందరికి ఇల్లులు వచ్చేసి అది దట్ ఈస్ రియల్ ఎస్టేట్ అని అనుకోవాలి అట్లా. ఇక రంగనాథ్ గారి గురించి పర్సనల్గా వస్తే, మీరు ఏదైనా ఒక కేసు టేకప్ చేసి మీరు అక్కడి నుంచి వచ్చేసిన ఆ కేసు అలా నడుస్తూ చివరికి, అంటే మీరు చేసిన ఇన్వెస్టిగేషన్, మీరు ఇచ్చిన రిపోర్టు తోటి చివరికి న్యాయం ఒక 30 ఏళ్ల తర్వాత అయినా జరుగుతుంది అని అంటారు. అందులో ఆయేషా మీరా కేసు దాదాపు 2 దశాబ్దాలు దాటి 25 ఏళ్ళు దాటింది ఆయేషా మీరా కేసు దాదాపు. ఏంటి అసలు ఇప్పటికీ మీరు చెప్పిందే అక్కడ నడుస్తుంది కదా? లేదండి, ఇది నిజం అనేది నిజమేనండి. సో ఇప్పుడు ఎట్లా అంటే ట్రూత్ ట్రయంఫ్స్ అంటారు, నిజం గెలవాలి. ట్రూత్ ఎలోన్ షుడ్ ట్రయంఫ్ అనమాట, ట్రూత్ ఎలోన్ ట్రయంఫ్స్ అనమాట, నిజమే గెలవాలి. సో నిజం ఏంటనేది మనకు తెలుస్తుంది, ఒక దర్యాప్తు అధికారికి అర్థమైపోతుంది అనమాట. సో అప్పుడు ఆ టైంలో 2007లో ఆయేషా కేసు అవుతుంది డిసెంబర్లో. 2008లో అప్పుడు నేను నందిగామలో సంబంధించి ఒక ఎంక్వైరీ ఆఫీసర్గా నన్ను ఇట్లాంటి కేసులు అవుతుంటే, రేప్ మర్డర్ కేసు అవుతుంటే ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను. సో అప్పుడు అక్కడ నేను వెళ్ళినప్పుడు కూడా 2008 ఆగస్ట్ 11 కరెక్ట్గా చెప్పాలండి, ఈ కేసెస్ నందిగామకు సంబంధించిన కేసెస్ చేస్తున్నప్పుడు ఆయేషా కేసు గురించి కూడా అతను సత్యంబాబు అడ్మిట్ అవ్వటం. సత్యంబాబు అనేవాడు మాటల్లో మాకు అర్థమైపోతుంది కదండి, అతను చేశాడా లేదా, అతను చెప్పిన పద్ధతి, నెరేషను అంతా, ప్లస్ అతను ఇచ్చినటువంటి ఇంటరాగేషన్లో అతను నేను చూసిన వాళ్ళం కదా, డైరెక్ట్గా చూసిన వాళ్ళు. సో 100% వీఆర్ కాన్ఫిడెంట్. సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు, అంతా చేసిన తర్వాత కూడా పర్ఫెక్ట్గా ఇది. ఆ తర్వాత నేను దర్యాప్తు అధికారిని కాదు, నేను ఓన్లీ ఫస్ట్ ఇనిషియల్గా ఎంక్వైరీ చేసి నేను వచ్చేసాను. తర్వాత అక్కడ ఎస్పీ డిఐజీ గారిని రిక్వెస్ట్ చేసి మేము చేసుకుంటామంటే మేము వచ్చేసాం. ఆ తర్వాత విజయవాడ పోలీసు వాళ్ళు చేశారు, సత్యంబాబుది చేసి ఛార్జ్షీట్ వేశారు. జిల్లా కోర్టు జీవిత ఖైదు ఇచ్చింది, లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చింది. దాని తర్వాత సరే సాంకేతిక కారణాలతోటి హైకోర్టు దాన్ని సెట్ అసైడ్ చేసి అతన్ని నిర్దోషిగా అతన్ని చేసింది. ఆ తర్వాత మళ్ళా సిట్ అని చెప్పేసి అప్పుడు ఏపీ ప్రభుత్వం అప్పుడు సిట్న చేసింది. తర్వాత మళ్ళా సిబిఐకి 2018లోనే సిబిఐ ఇన్వెస్టిగేషన్. అప్పుడు కూడా చెప్పాను నేను చాలా సందర్భాల్లో, అప్పుడు కొంతమంది ఇట్లానే ఇంటర్వ్యూస్ వచ్చినప్పుడు కూడా, మీరు FBI అయినా సిబిఐ అయినా ఇంకెవడు చేసినా రేపు సత్యంబాబు అనేవాడే అతనికి 100% అతనే చేసింది తప్పు, మీరు రాసి పెట్టుకోండి అని చెప్పాను కూడా అనమాట. అప్పుడు 10-15 ఏళ్ల క్రితం చెప్పాను. ఇప్పుడు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసింది, మళ్ళీ అతని మీదే క్లియర్గా ఎస్టాబ్లిష్ చేస్తూ ఇచ్చారని చెప్పి కూడా చూసి. సో అంటే నిజం అనేది ఎప్పటికీ నిజంగానే ఉంటుందండి. సో మనం ఈ పక్కన చాలా వస్తాయి, అప్పుడు ఆ కేసు అలా పక్కకు పోవడానికి కూడా కారణాలు ఏంటంటే ఎవరెవరో యాడ్ చేశారు, పొలిటికల్గా వచ్చింది, లేకపోతే ఆమె ఎవరు ఆయేషా తల్లి, ఆమె ఎవరో పేరు మీద ఎవరో కోనేరు సతీష్ అని ఎవరినో పెట్టింది, వాళ్ళంతా కోనేరు సతీష్ సంబంధం కూడా లేదు అసలు. అంటే ఇట్లా రకరకాలుగా వస్తుంటాయి అన్నమాట. ఇవన్నీ ఏంటంటే ఎవడు ఇష్టానుసారంగా లాక్కెళ్ళారు.
అది అంతా కాస్త కాంట్రవర్సీ అయిపోయింది. అప్పటికే మాకు ఇచ్చేవాడికే కేసు కాంట్రవర్సీ అయింది. ఫస్ట్ 2007లో చేసిన దర్యాప్తు లడ్డూని ఎవరిని అరెస్ట్ చేశారు, మాకు ఇచ్చేవాడికే కాంట్రవర్సీ అయింది. బట్ మేము వేరే కేసులు తవ్వుతున్నప్పుడు ఈ కేసు వచ్చిందనమాట. సో అది ఇప్పుడు నిజం అని తేలుతుంది. అంటే ఎప్పుడైనా కానీ నిజం ఈ రోజు కాకపోతే రేపైనా బయటకు అసలు ఆ విక్టిమ్స్ కానీ వాళ్ళు కూడా కేసు వదిలేసుకున్నా సరే మీరు చేసిన ఇన్వెస్టిగేషన్ తోటి చివరికి ఆ కేసు ఒక 100% ఉంటుందండి. అమృత ప్రణయ్ కూడా అమృత ప్రణయ్ కూడా అంతే కదా, మేము అది చేసాం 2018లో అయిన కేసు అది. మొన్న ఈ ఫిబ్రవరి ఆ టైంలో దానికి డెత్ సెంటెన్స్ ఇచ్చారు. ఎవరికి? అతనికి A1 సుభాష్ శర్మ అని చెప్పేసి అతనికి ఇచ్చేశారు. తక్కిన వాళ్ళందరికీ లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇచ్చారు. దాంట్లో కూడా మమ్మల్ని చాలా మాట్లాడినారు. అప్పుడు మీరు అంతా ఏది హ్యాండింగ్ గ్లో అయిపోయారు మొత్తం. అప్పుడు ఏది సోషల్ మీడియాలో ఉంటారు కదా, ఎవరికి మాట్లాడు రంగనాథ్ నువ్వేం చేసావు, ఇక్కడేదో తీసుకున్నావు అక్కడేదో తీసుకున్నావు. అందుకని చెప్పాను ఇప్పుడు హైడ్రాలో కూడా ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు ఏమి మనం అది అంటారు చూసారు, అర్జునుడు మత్స్య యంత్రం మీద ఎట్టయితే లక్ష్యంతో ఉన్నాడు, ఒక కేసు ఉన్నప్పుడు దాని మీదే పోవాలన్నమాట. పక్కన ఫ్యాక్టర్స్ బట్టి పోయావా తప్పు చేస్తాం. ఆయాషా కేసులో అప్పుడు ఫస్ట్లో ఇనిషియల్గా పోలీస్ చేసింది అదే తప్పు అనమాట. వేరే ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్కి ఎప్పుడు కూడా లొంగకూడదు. ఎవడున్నా కానీ నీకు ప్రొఫెషనల్గా పోవాల్సింది అనమాట. అది పోతే కనుక ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది అనమాట. సో అది ఆయేషా కేసు అయినా, ఈ కేసు అయినా, అమృత ప్రణయ్ కేసు అయినా, హైడ్రా అయినా, ఏదైనా ఎప్పుడు నీ లక్ష్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రొఫెషనలిజం అనేదాన్ని మిస్ అవ్వదు. వాళ్ళు వీళ్ళు అనే వాడిని ఎవరినో సాటిస్ఫై చేద్దామని చేయాల్సిన అవసరం లేదు. నీకు కొన్ని సెట్ స్టాండర్డ్స్ ఉంటే ఆ స్టాండర్డ్స్ బట్టి పోవాలన్నమాట. ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది అనమాట. చివరిగా రంగనాథ్ గారు హైడ్రాకి సంబంధించి ఏంటి అల్టిమేట్గా మీ గోల్ ఏంటి? హైడ్రాకి సంబంధించి నాదంటే ప్రభుత్వం చాలా స్పష్టంగా మాకు ఒక ఏజెన్సీ క్రియేట్ చేస్తూ మాకు ఒక కొన్ని ఎస్టాబ్లిష్డ్ లక్ష్యాలు ఇచ్చిందండి. సో దీంట్లో ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లిక్ అసెట్స్, డిజాస్టర్ రెస్పాన్స్ అంటే వరదలు ఇవన్నీ కూడా తగ్గించేటటువంటి దిశగా పనిచేయాలి. పబ్లిక్ ప్రొటెక్షన్, పబ్లిక్ అసెట్స్ ప్రొటెక్షన్ అంటే అసెట్స్ ప్రొటెక్షన్లో కూడా మీరు చూస్తే గవర్నమెంట్ అసెట్స్, పార్కులు ఇవన్నీ కూడా ఇది చేస్తూ ఇప్పటికే ఆ దిశగా పోతున్నాం. రేపు మనం ఒకసారి ఊహించుకుంటే మనం హైదరాబాద్లో ఎన్నో చెరువు బతుకమ్మ కుంటలాగా ఒక మనం వందలాది చెరువులు అట్లా తయారనుకోండి, అన్ని ఫ్లడ్ ఎక్కడి నుంచి వస్తుంది ఇంకా అసలు ఉండదు. పార్కులు అన్నీ మనం రీక్లెయిమ్ చేసిన ఇప్పుడు మేము దాదాపు మోర్ దెన్ 73 పార్క్స్ తీసుకొచ్చాం. అవన్నీ చేసి పార్కులు తయారు చేసాం. లంగ్ స్పేసెస్ అనమాట, గ్రీన్ స్పేసెస్ అవుతాయి. సో ఇట్లా గవర్నమెంట్ ల్యాండ్ ఎవడంటే వాడు కొట్టేసి ఇది ప్రభుత్వ భూమి, ఇది ఎవడంటే వాడు కొట్టేసి దాన్ని ముందు ఎవడో పేదవాళ్ళని చూపించి ఇంకా ఎన్ని రోజులు ఈ డ్రామాలు ఆడతారు. ఇలా కాదు, లేక మీ ప్లాట్స్ కొంటే కనుక ఆ ప్లాట్స్ ఎన్ని రోజులు మనం కాపలా కావాలి, దాన్ని మొత్తం ఆ ప్లాట్స్ ఉంటాయి వెళ్ళి చూసుకోవాలి. ప్రతి నెల 2 నెలలకు ఒకసారి వెళ్ళి చూసుకునే పరిస్థితి ఎందుకు అవసరం ఏముంది? దాన్ని